హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. శుభ సోమవారం అండి. అందరికీ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి వారం ఈ సోమవారం గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ గుడికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని కొద్దిసేపు ఆ గుడిలో గడిపేసి మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్తాను గుడికి. ఈవినింగ్ కూడా గుడికి వెళ్ళి శివయ్యకి దీపం పెట్టి కాసేపు అలా కూర్చొని ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఈ శివుడి పైన నమ్మకం అనేది ఒక టెంపుల్కి వెళ్ళాక వచ్చిందండి. నల్గొండలో ఉంటుంది ఆ టెంపుల్, చెరుగట్టు అని చెప్పి. అక్కడ శివుడు 3 గుండ్ల పైన చిన్న లింగంతో పైన శివలింగంగా ఉంటాడండి. అక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. అక్కడ భక్తుల నమ్మకం కూడా. అలానే నేను కూడా నమ్మలేదు ఫస్ట్. ఒక మొక్కుకున్నాను, అక్కడ నెరవేరిందండి. ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తూ నుంచి నేను ఆ శివుని నమ్మడం కానీ మొక్కడం కానీ స్టార్ట్ చేశానండి. టెంపుల్స్కి వెళ్ళానండి, శివుడు ఉండే టెంపుల్స్కి చాలా వరకు చూశాను. కానీ ఈ అరుణాచలం వెళ్ళలేదు. కేదార్నాథ్ అనేది పెద్ద డ్రీమ్ అండి. వెళ్ళాలని మనం అనుకుంటే సరిపోదు కదండి, ఆ దేవుడు కూడా అనుకోవాలి కదా, మనం రప్పించుకోవాలి కదా. అదే వెయిటింగ్ చేస్తున్నాను, ఆ శివుడు ఎప్పుడు పిలుస్తాడని చెప్పి. నాకు ఆ శివుడు అంటే ఇష్టం అండి. అలాగే మీకు కూడా శివుడు అంటే ఇష్టమా? కామెంట్లో ఏంటో చెప్పలేదు కదండి. గోంగూర పచ్చడి చేస్తున్నాను. మా పెద్ద బాబు అడిగాడు, వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారట. నాకు కూడా గోంగూర పచ్చడి కావాలంటే చేశాను. అది మిరపకాయలతోనే వాడికి ఇష్టము, ఎండు మిరపకాయలు వేస్తే నచ్చదు. అందుకే ఇలా చేశాను. వీడి కోసం పచ్చడి చేశానని చెప్పి చిన్నోడు అలిగాడండి. చెప్పాను కదా వీళ్ళ ఇద్దరు ఫైటింగ్ గురించి. వీళ్ళు ఇంతేనండి. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్తో నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.